నడ్డా స్థానంలో మధ్యప్రదేశ్ మాజీ సీఎం కు పదవి, పార్టీలో సీనియర్ అయినందునే తక్షణమే ఢిల్లీకి రావాలంటూ పార్టీ నుంచి వర్తమానం. శివరాజ్ ను నాతో తీసుకెళ్తా, ప్రచారంలో మోదీ వ్యాఖ్య. ఒడిశా సీఎం గా ధర్మేంద్ర ప్రధాన్ అంటూ చూస్తాం. ఇక్కడ వాస్తవంగా మనం గతంలో ఎన్నికల సమయంలో, పార్లమెంట్ ఎన్నికల సమయంలో చెప్పినాం, ఇక్కడ కిషన్ రెడ్డి గారు కూడా ప్రెసిడెంట్ అయ్యే అవకాశాలు అని చెప్పినాం. కానీ ఇప్పుడు ఈ దేశానికి ప్రస్తుతం సంకీర్ణ ప్రభుత్వం ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీకి ఒక ఎఫిషియంట్ లీడర్ అవసరం. సో శివరాజ్ సింగ్ చౌహాన్ దాదాపు 5 సార్లు ముఖ్యమంత్రిగా, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా సక్సెస్ఫుల్ గా ఆయన పాలించిండు. సో అది చాలా అతిపెద్ద సీట్. ఈ రోజు 29 సీట్లు రావడం జరిగింది వాస్తవం చెప్పాలంటే మధ్యప్రదేశ్ లో. సో అట్లాంటి దాంట్లో ఎఫిషియంట్ లీడర్ అనేది ఇప్పుడు దేశానికి భారతీయ జనతా పార్టీకి అవసరమే ఈరోజు బీజేపీకి. సో ఆ కోణంలో సో కిషన్ రెడ్డి అయితే అంత పెద్ద ఎత్తున చేయగలుగుతాడా లేదా అని ఒక డౌట్ ఉంటుంది వాస్తవంగా. కాకపోతే శివరాజ్ సింగ్ చౌహాన్ ఉంటే కనుక ఇక్కడ 2-3 రకాల అడ్వాంటేజ్లు ఉన్నాయి. ఒకటి, ఆయన కోర్ బీజేపీ ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ ఉన్నటువంటి వ్యక్తి, అంతేకాకుండా పాలన పరంగా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. మూడవది, ఆయన ఓబీసీకి సంబంధించినటువంటి వ్యక్తి. సో ఈ యొక్క ఏదైతే ఉందో ఈరోజు ఇటు బీజేపీ అధ్యక్షుడిగా ఓబీసీ క్యాండిడేట్, ప్రధానిగా ఓబీసీ క్యాండిడేట్. సో ఇక్కడ దేశంలో ఉన్నటువంటి దాదాపు 52 నుంచి 50% ఉన్నటువంటి ఓబీసీలకు ఈ ఒకసారి కనువిప్పు కావాలి. ఈ విషయం అందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది వాస్తవంగా. సో ఖచ్చితంగా అంటే ఆయన ప్రధాని మోడీ అనుకున్నటువంటి లక్ష్యాలను ఏదో విధంగా చేయడానికి ప్రయత్నం చేస్తాడు, రాసి పెట్టుకోండి, అందులో నో డౌట్. నాకైతే ఆ నమ్మకం కలుగుతుంది వాస్తవం చెప్పాలంటే. సో ఒక్కసారి ఓబీసీలు ఆలోచించాల్సిన అవసరం అయితే కనబడుతోంది వాస్తవంగా. ఇది డిమాండ్. అగ్నిపథ్ ను సమీక్షించాలి, జేడీయూ తొలి డిమాండ్. 1 నేషన్ 1 పోల్ కు ఓకే, దేశవ్యాప్త కులగణన, బీహార్ కు ప్రత్యేక హోదా కావాలి, యూసీసీ పై భాగస్వాములతో చర్చించాలి, కేసీ త్యాగి, సమీక్షకు చిరాగ్ మద్దతు. ఇట్లుంటాయి అసలు. 1 సైడెడ్ గా 272 సీట్లు కనుక బీజేపీకి వచ్చుంటే యూసీసీ కానీ, ఎన్ఆర్సీ కానీ, సిఏఏ కానీ అన్ని అమలయ్యేటివి. ఈ అగ్నిపథ్ స్కీమ్ కానీ అన్ని రకాల అమలుకు ఈరోజు ఆస్కారం ఉంటుండే. ఈరోజు ఏమైతుంది, ఈరోజు అలా చేయడం వల్ల 1 నేషన్ 1 పోల్ కు ఓకే అంటారు కానీ మరి అగ్నిపథ్కు ఓకే అంటలేరు, మిగతా వాటికి ఓకే అంటలేరు. యూసీసీకి ఇబ్బంది పెడితే ఎన్ఆర్సీకి ఒప్పుకుంటారు, ఎన్ఆర్సీకి ఇబ్బంది పెడితే యూసీకి ఒప్పుకోరు, సిఏని ఒప్పుకోరు. అన్నీ ఉంటాయి వాస్తవం చెప్పాలంటే. ఇలాంటి కలగడకంపై మళ్ళీ పాలన అంతా అస్తవ్యస్తం అయ్యే అవకాశం కూడా కనబడతా ఉంది వాస్తవం చెప్పాలంటే. ఇక వాళ్ళకి 272 వచ్చేంత వరకు సైలెంట్ గా ఉంటారు, ఆ తర్వాత ఊపు ఊపి చూపిస్తారు.